హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో నేను ఎగ్ రోల్ రెసిపీ చూపిస్తున్నాను కిడ్స్ కోసం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇలా చేసిస్తే ఈజీగా కూడా అయిపోతుంది. నేనైతే చపాతీస్ అయితే రోటీ మేకర్ ఉంది కాబట్టి నా దగ్గర రోటీ మేకర్లో చేస్తున్నాను. మీరు మామూలుగా నార్మల్ చపాతీస్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. నా దగ్గర రోటీ మేకర్ ఉంది కాబట్టి అన్ని రోటీస్ ఈ విధంగా నేను ప్రెస్ చేసుకొని తవా మీద కాలుస్తానన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రోటీ మేకర్లో స్మూత్గా ఉంటాయి కాబట్టి బాగుంటాయి చపాతీస్ కూడా. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేను పెనం పెట్టి మామూలు చపాతీస్ లాగా కాల్చుకుంటాను. మీరైతే మామూలు చపాతీస్ ఉంటాయి కదా, దాన్నే యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెనం మీద నేను అన్ని చపాతీస్ కూడా ఈ విధంగా కాల్చుకుంటాను. రోటీ మేకర్ చాలా యూస్ఫుల్ అండి. చాలామంది రోటీ మేకర్లో రోటీస్ రావట్లేదు అంటారు. పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట. చాలా స్మూత్గా ఉంటాయి చపాతీస్ కూడా, త్వరగా కూడా అయిపోతాయి. చేయడం చాలా ఈజీ అన్నమాట. అన్ని చపాతీస్ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ఉప్పు కారం బాగా మిక్స్ అవుతుందన్నమాట. 2 ఎగ్స్ అయితే నేను ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 3 ఎగ్ రోల్స్ కోసం నేను 2 ఎగ్స్ అయితే యూజ్ చేశాను. ముందుగా పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇందులోకి మనము ఒక చపాతీకి అయ్యేంత ఎగ్ మిక్స్చర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం చేసి పెట్టుకున్న చపాతీ అయితే దీని మీద వేయాలన్నమాట. కొంచెం ఆయిల్ అయితే సైడ్స్కి వేయండి. ఈ విధంగా చపాతీ అయితే దాని మీద పెట్టేసి దాని మీద వచ్చేసి మీరు బటర్ అయినా గీ అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే గీ అప్లై చేశాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను టమాటా తర్వాత వచ్చేసి ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని గరం మసాలా కొంచెం ఉప్పేసి పక్కన పెట్టుకున్నాను. మనమైతే క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా టొమాటోస్ అండ్ ఆనియన్స్ ఒకటి వేసాను. కొంచెం కొత్తిమీర అయితే వేసాను. అన్ని చపాతీస్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి, చిన్న బౌలు. దాంట్లోకి వాటర్ వేసుకొని కొంచెం మైదా పిండి అయితే ఇలా వేసుకొని ఒక స్పూను ఇలా చేసుకొని పెట్టుకోండి పేస్ట్ లాగా. ఎందుకంటే మనము రోల్స్ చేసినప్పుడు ఆ రోల్ విడిపోకుండా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ మయోనీస్, ఒక స్పూన్ కెచప్ వేసేసి, ఇది పిల్లల కోసం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీరైతే షాజ్వాన్ సాస్ లేదంటే పిజ్జా సాస్ అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేను మా పిల్లలు తినరు కాబట్టి ఇలా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మిక్చర్ని ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో తర్వాత వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అంచులకి మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది అప్లై చేసేసి ఇవి పక్కన పెట్టేసుకొని పెనం మీద ఇలా కాల్చుకోవాలన్నమాట. కొద్దిసేపు ఒక 5 to 10 సెకండ్స్ వరకు ఇలా కాల్చుకుంటే మనకు అది విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్ని రోల్స్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసి సాస్ వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక చపాతీ తినే పిల్లలు ఒక 2 to 3 వరకు తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేనైతే మా పిల్లలకు ఎప్పుడు ఇదే ఇస్తాను. చాలా ఇష్టం అన్నమాట మా పిల్లలకి ఇది. తర్వాత కెచప్ వేసేసి ఇద్దరికి ఇలా వేసి ఇచ్చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.